ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తోత్రములు, మీకే వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మరొకసారి మీ కృపను, మీ దయను మా అందరిపైన కుమ్మరించినందుకు, ఈ ఉదయకాల సమయంలో అయా మమ్మల్ని సజీవ సంఖ్యల్లో నిలవబెట్టినందుకు, ప్రశస్తమైన దివ్యమైన మరొక రోజును మా జీవితంలో అనుగ్రహించినందుకు అయా మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు. గడిచిన రాత్రంతను మీ కృపను చూపించి మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు ప్రభువా. మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు అని తండ్రి, ఎంతో బలమైన తండ్రి, ఆదరణ కలిగించే మాటలు ఈ ఉదయాన మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. కృతజ్ఞతలు ప్రభువా. అవును నాయన, ఈ రోజున తండ్రి మీ బిడ్డలమైన మేము ఏ విషయంలో భయపడుతున్నామో మీరు ఎరిగి ఉన్న దేవుడవు నాయన. అయా మేము విమోచించబడిన వారమని, మేము భయపడకుండా ప్రతి పనిలో, ప్రతి కార్యంలో మీ నామాన్ని స్తుతించుకుంటూ, మీ నామాన్ని మహిమపరుచుకుంటూ ధైర్యము కలిగి ముందుకు వెళ్ళుటకు కృప చూపించండి. మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు గనుక నాయన తండ్రి, మీపైన ఆధారపడి మేము భయము లేకుండా సాగడానికి, ఈ రోజును తండ్రి జీవించడానికి మీరు మాకు తోడై ఉండమని, నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రభువా, ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. బిడ్డల ఆలోచనలను, బిడ్డల యొక్క ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచండి నాయన. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అయా మా యొక్క ప్రతి ప్రయాణమును మీ పాద సన్నిధిన పెడుతున్నాము. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేయండి. ఏ బిడ్డ కూడా ఎటువంటి ఆపదలలో, ఎటువంటి ప్రమాదాలలో చిక్కుపడకుండా బిడ్డలను సురక్షితముగా వారి గమ్య స్థానాలకు చేర్చమని ప్రభువా బ్రతిమాలుతున్నాం. ఎవరైతే నాయన ఆర్థిక పరంగా కష్టాలు ఈరోజు చూస్తున్నారో, అనారోగ్యముతో ఉన్నారో, వ్యాధులతో బాధలతో ఉన్నారో, ప్రభువా అశాంతికరమైన పరిస్థితుల్లో ఉన్నారో, వారందరికీ జీవితాల్లో శాంతిని, నెమ్మదిని, మంచి ఆరోగ్యమును, ఆర్థిక పరిస్థితిని దయచేయండి ప్రభువా. ఈ రోజున మా సమయాలను మేము సద్వినియోగం చేసుకున్నటకు కృప చూపించండి. ఎటువంటి విభేదాలతో, గొడవలతో ఉండకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే, క్షమించే మనస్సును కూడా మాకు అనుగ్రహించమని, అదేవిధంగా మా పనులన్నిటిలో మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా పనులకు ఆటంకంగా, అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క అవరోధమును తొలగించండి తండ్రి. నూతనముగా శుభకార్యాలు ప్రారంభిస్తున్నా, మరే ఇతర కార్యాలు ప్రారంభిస్తున్నా వారందరినీ కూడా దీవించండి ప్రభువా. అయా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు బిడ్డలు వెళ్తున్నారు తండ్రి, వారికి తగిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయమని, వాటిలో వారు సక్సెస్ అవ్వడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, ఎందు నిమిత్తం వెళ్తున్నారో వాటిని వారికి అనుకూలముగా మార్చండి ప్రభువా. అయా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా ఈ యొక్క ఎండ వేడిమి నుంచి ప్రతి ఒక్క వృద్ధులను, చిన్న బిడ్డలను, గృహిణీలను తండ్రి, ముఖ్యంగా గర్భముతో ఉన్నవారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున అపవాది క్రియలను బట్టి మేము మోసపోకుండా మీ నామాన్ని గణపరుస్తూ, మీ నామానికి మహిమకరంగా జీవించే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రభువా ఈ రోజున నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాలను మాకు ప్రసాదించండి తండ్రి. అయా మీ సాక్షులుగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా దీవించి, ఆశీర్వదించి, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, అయా మేము కొందరికైనా మీ యొక్క మాటలను ప్రకటించే వ్యక్తులుగా, రాజ్య స్వార్థలో పాలిభాగస్తులుగా నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.